ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకు స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో మన జాతీయ జెండాలో అశోక చక్రం ఎందుకు ఉంటుందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నిజానికి అశోక చక్రం కాదండి, దాని పేరు ధర్మచక్రం. ఎందుకంటే అశోక చక్రవర్తి కాలంలో ఆయన రాజ్యం చేసినప్పుడు ఆ చక్రాన్ని ఆధారంగా చేసుకొని దాని ప్రకారంగా నేను ధర్మాన్ని తప్పను, ధర్మబద్ధంగా నేను నడుచుకుంటాను అని చెప్పడానికి అశోకుడు ఆయన కాలంలో ఆ ధర్మ చక్రాన్ని ఆయన శాసనాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ చక్రాన్నే మన వాళ్ళు తీసుకొచ్చి ఇది అశోకుడు పాలించినటువంటి శాసనాల్లో ఈ చక్రం ఉంది కాబట్టి దీని పేరు అశోక చక్రం అని పెట్టారు. కానీ నిజానికి దాని పేరు ధర్మచక్రం. దీన్ని ధర్మచక్రం అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? ఆ చక్రంలో మొత్తం 24 ఆకులు ఉంటాయి. ఆ 24 ఆకులు కూడా కాలాన్ని సూచిస్తాయి. అంటే ఆ 24 ఆకులు 24 గంటలకు సమానం. అంటే ఆ ధర్మచక్రం కాలాన్ని సూచిస్తుందన్నమాట. అసలు ధర్మానికి చక్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే కనుక, మనకు ధర్మబద్ధంగా జీవించాలి అంటే మనకు ఏంటి ఆధారం చెప్పండి? మనకు మన పెద్దలు కొన్ని ధర్మశాస్త్రాలను ఇవ్వడం జరిగింది. ఒరేయ్, నువ్వు రామాయణం చదువుకుంటే రాముడు ఎలా ప్రవర్తించాడో అదే ధర్మం. రాముడు ఎలా ప్రవర్తించాడు? రాముడు చక్కగా తన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకున్నాడు. తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. అంటే మాట తప్పకూడదు అని ఇక్కడ అర్థం. అలాగే తన భార్యను తను ఎంతో చక్కగా చూసుకున్నాడు. ఎంతగానో తన భార్యను ప్రేమించాడు. అలాగే నువ్వు కూడా నీ భార్యను అలాగే నువ్వు కూడా ప్రేమించాలి. అలాగే రాముడు తన సోదరుల్ని ఎప్పుడూ చిన్న చూపుతో చూడలేదు. తన సోదరులను కూడా ఎంతో అభిమానంతో చూశాడు. నువ్వు కూడా నీ సోదరుల పట్ల అంతే అభిమానంతో అంతే ప్రేమతో ఉండాలి. అలాగే రాముడు ఎప్పుడూ భగవంతుణ్ణి పూజిస్తూనే ఉండేవాడు. ఆయనకి ఒక కష్టం వచ్చిందని చెప్పి భగవంతుణ్ణి ఆయన ఎప్పుడూ పక్కన పెట్టలేదు. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడి పూజ మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే తన భార్య సీతమ్మ తల్లి ఎవడో ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే విలవల్లాడిపోయాడు తన భార్య కోసం. నువ్వు కూడా నీ భార్యను అంత ప్రేమగా చూసుకోవాలి, అంత ప్రేమగా నీ గుండె లోతుల్లోకి నీ భార్యను పెట్టుకోవాలి అని ఇటువంటి ధర్మ శాసనాలు మనకు ఎన్నో చూపించాడు రామాయణంలో రాముడు. కాబట్టి రామాయణాన్ని మనం చదువుకున్నట్లయితే ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అదే ధర్మ చక్రంలో ఇమడ్డం అన్నమాట. ధర్మం అనేటటువంటిది ఒక చక్రం లాంటిది. ఉదాహరణకి ధర్మానికి కట్టుబడ్డాడు అని అంటారు. ధర్మానికి కట్టుబడ్డం అంటే ఏంటి? ఆ చక్రంలో ఇమడ్డం అని అర్థం. ఆ చక్రంలో ఇమడ్డం అంటే ఇతను ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకొని ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి ఇతను ధర్మ చక్రంలోకి ఇముడుతున్నాడు అని అర్థం. అలా కాకుండా మన శాస్త్రాలు చెప్పినవి కాకుండా మనం మన తల్లిదండ్రుల్ని కించపరుస్తూ మన సోదరుల పట్ల వ్యతిరేక భావనతో ఉంటూ మన భార్యను కానీ మన భర్తను కానీ నానా తిప్పలు పెడుతూ ఉంటే అది ధర్మం అవుతుందా చెప్పండి? అది ధర్మం కాదు కదా. కాబట్టి అతను ధర్మ విరుద్ధంగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతను ధర్మం యొక్క కట్లు తెంచేసుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ధర్మంలోకి ఇమడ్డము అంటే మన చుట్టూ ఒక గోడ, ఒక సరిహద్దు గోడ కట్టుకోవడం అని అర్థం అన్నమాట. మన ధర్మ శాస్త్రాల్లో ఏమని చెప్పారు? మనం మన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి, మన భార్య భర్తలను మనం ఎక్కువగా ప్రేమించాలి, వాళ్ళతోనే కలిసి జీవించాలి, మన పిల్లలకు మనం విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళకి అవసరమైనటువంటి వనరులను అందించి వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. కాబట్టి ఇవి ధర్మం. కాబట్టి మనం ఈ చట్రంలోకి ఇముడుతున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఆ ఇమడ్డమే అదే ధర్మంలోకి మనం ఇమడ్డం అన్నమాట. అదే ధర్మ చక్రం యొక్క ఉద్దేశం. మనం ఆ చక్రంలోకి ఇముడుతున్నాము, దానికి కట్టుబడి ఉన్నాము అంటే కనుక మన ధర్మబద్ధంగా జీవిస్తున్నట్లు. అలా కాకుండా కట్లు మనం తెంచేసుకున్నామే అనుకోండి, అది ధర్మ విరుద్ధంగా మనం బ్రతుకుతున్నట్లు. అలా మనం ధర్మ విరుద్ధంగా బ్రతికినప్పుడు మనం మన సమాజానికి ఎంత ప్రమాదకరమైపోతాం. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన భార్యను సరిగ్గా చూడక, తన పిల్లలను సరిగ్గా పెంచక
తన పిల్లలకు కావాల్సినటువంటి అవసరమైనవి కూడా తీర్చకుండా బాధ్యతారహితంగా ఉన్నాడే అనుకోండి, ఆ వ్యక్తికి అసలు గౌరవం అన్నది ఉంటుందా? ఉండదు కదా! ఎందుకంటే అతను ధర్మ చక్రంలో ఇమడలేకపోయాడు. కాబట్టి అతనిని ఎవ్వరూ గౌరవించరు. అవునా కాదా చెప్పండి? అదే మనం ధర్మంతో బ్రతుకుతున్నామే అనుకోండి, మన బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేస్తున్నామే అనుకోండి, ఒక భర్తగా, ఒక భార్యగా మనం ఏం చేయాలో, మన పిల్లలకి ఏమేమి అందించాలో అవన్నీ చాలా చక్కగా మనం అందిస్తున్నామే అనుకోండి, అప్పుడు మనం మన ధర్మ చక్రంలో ఇముడుతున్నట్లు, అప్పుడు 10 మంది దగ్గర మనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఇదే ధర్మ చక్రంలోకి ఇమడ్డం అనమాట. కాబట్టి ఆ ధర్మ చక్రంలో 24 ఆకులను పెట్టి, ఇది మీ కాలానికి సంకేతం. ఎందుకంటే మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా ఈ 24 గంటల్లోనే మీరు చెయ్యాలి కాబట్టి, ఈ ధర్మ చక్రంలోకి మీరు ఇమడ్డానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమే మన జాతీయ జెండాలో ఆ ధర్మ చక్రాన్ని పెట్టడం అన్నమాట. సరేనండి, ఈ వీడియోలో మనం జాతీయ జెండాలో ధర్మ చక్రాన్ని ఎందుకు పెడతారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.